గత కొన్ని నెలలుగా బంధుమిత్రుల సంఘంగా మేము, అనేక మంది ప్రజా సంఘాల వాళ్ళు, బుద్ధిజీవులు, మేధావులు, కొద్దిమంది ప్రజలు కూడా మళ్ళీ శాంతి నెలకొల్పితే మంచిది అన్నారు. ఎందుకంటే గుట్టలు గుట్టలుగా శవాలు పడిపోతున్నాయి. ఆ రోజు చర్చల కాలంలో కూడా చర్చలు అంటూ మాట్లాడి, ఆ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి, ఆ పార్టీ పెడుతున్న డిమాండులు చూసి, అవంతా ప్రజలు వాళ్ళని కొనియాడుతున్న తీరు చూసి ఈ ప్రభుత్వాలు వెంటనే కాల్పుల విరమణ ప్రకటించకుండానే హత్యలు చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత అనేక మందిని చంపేసింది, వందలాది మందిని చంపేసింది. కానీ ఇప్పటికీ ఆ ఉద్యమం 22 ఏళ్ళుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కొనసాగుతుంది. మళ్ళీ ఈరోజు అదే పరిస్థితి వచ్చినప్పుడు అయినా కూడా మళ్ళీ ఒక చర్చల వాతావరణం వస్తే బాగుంటుందని, ఈ సమాజంలో ఒక వాతావరణం వచ్చినప్పుడు, దృష్టిలోపం ఉన్నప్పుడు, ముఖ్యంగా మేము అంటున్నాం దృష్టిలోపం ఇది. ఎందుకనంటే వాళ్ళు సాయుధ చర్చలకు వస్తే ఇక్కడ ప్రభుత్వాలు ఏవో సమన్వయపరిచి ఏదో జరుగుతుంది అని మందికి చాలామంది మేధావులకి, బుద్ధిజీవులకి ఒకవైపు ప్రభుత్వం మీద భ్రమలున్నాయి. ఎన్ని జరిగినా అవి వాళ్ళ సమస్యలు కావు కదా, అవి మా సమస్య. గతంలో వచ్చినప్పుడు చర్చలు జరిగినప్పుడు ఎంత ప్రాణ నష్టం జరిగిందో అమరుల రక్త సంబంధికులుగా మాకు తెలుసు. ఆ సంఘము నాయకత్వంగా, ఆ అమరుల రక్త సంబంధికుల సంఘంలో ఉన్న మేము ఎన్ని వందల శవాలను తీసుకొచ్చాము, ఎన్ని రక్తం ముద్దలను తీసుకొచ్చాము. మా కాళ్ళ కంటిన రక్తపు తడి ఇప్పటికీ కూడా మేము అనుభూతి చెందుతున్నాము. మేము అలా శవాలను తీసుకొస్తున్నప్పుడు కుళ్ళిన శవాల మీద ఉన్న పురుగులు మా ఒంటి మీద పాకుతున్నది. ఈరోజు పడుకుంటే కూడా జలధరింపు వస్తుంది. ఇంత మానసిక స్థితిలో తల్లుల దగ్గరికి తీసుకొస్తే బిడ్డని చివరి స్పర్శ కోసం 20-25 ఏళ్ళు వెళ్ళిన బిడ్డల చివరి స్పర్శ కోసం జుట్టు మీద, తల మీద చెయ్యేసి నిమిరితే జుట్టు చేతుల్లోకి వస్తే కరెంట్ షాక్ కొట్టిన మనుషుల్లాగా కింద పడి పిడిసొచ్చిన తల్లుల్ని చూశాం మేము. ఇది మా బాధ, ఇది మేము అనుభవించిన క్షోభ, ఇది జీవితాంతం మేము అనుభవించే క్షోభ. అది మాకు తెలుసు. అయినా కూడా మేము కూడా అప్పీల్ చేశాం. చావడానికి సిద్ధపడుతున్నారు కదా, చర్చలకు రండి. సభ్య సమాజం మిమ్మల్ని వేలెత్తి చూపేలాగా ఉండకూడదు. జనం కోసమే చనిపోతున్నారు. ఈరోజు కూడా ఒక ప్రయత్నం చేస్తామంటూ మేము చాలాసార్లు అప్పీల్ చేశాము. అనేక మంది బుద్ధిజీవులు అప్పీల్ చేశారు. తర్వాత మావోయిస్టు పార్టీ కూడా ఈరోజు చర్చలు, శాంతి చర్చలు జరపడానికి మేము సిద్ధంగానే ఉన్నాము, మేము కాల్పుల విరమణ చేస్తున్నామని ప్రకటించారు. నిజానికి వాళ్ళ పోరాటం చేతగాకనా, ఇంటికి రాలేకనా? ఈరోజు ఇంటికి వస్తే వాళ్ళని హక్కున చేర్చుకోవడానికి మా కుటుంబాలు ఉన్నాయి కదా. వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళని నెత్తిన పెట్టుకొని జీవితాంతము చూడడానికి తల్లిదండ్రులు, భార్య పిల్లలు ఉన్నారు కదా. లేదా మహిళా కామ్రేడ్లు వచ్చినా కూడా సగౌరవంగా స్వీకరించడానికి ఈ సమాజం ఉంది కదా. కానీ వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం కాదు, ఒక అడుగు వెనక్కేసింది. అక్కడ గుట్టలు గుట్టలుగా ఆదివాసీలను చంపి పడేస్తున్నారు. ఏ ప్రజల కోసమైతే వాళ్ళు పోరాడుతున్నారో ఆ ప్రజలనే కళ్ళ ముంగట చిత్రవత చేసి చంపుతున్నారు, బాంబులేసి చంపుతున్నారు. పిల్ల, ముసలి, ముతక అత్యాచారాలు ఇవన్నీ చూస్తూ బయట సమాజానికి తెలియకుండా వాళ్ళు చేస్తున్నారు. కనీసం ఆ చర్యల్ని బయటకి మాట్లాడడానికైనా రావాలి, లేదా కొంతకాలమైనా ఆ హత్యల్ని ఆపాలి. ఆదివాసీ జాతి అనేది లేకుండా పోతుంది. ఆ ఆదివాసీ సమాజాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. అందుకోసం ఈరోజు వాళ్ళు ఒక అడుగు వెనక్కేశారు. దానికి ఫలితంగా లొంగిపోతున్నారని కొద్దిమంది అంటున్నారు. ప్రాణాల భయంతో ఉన్నారు, అందుకే వస్తున్నారా అని అంటున్నారు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేయిస్తున్న కుట్రపూరితమైన వాదనలు. వాళ్ళకు ప్రాణాల మీద తీపుంటే వాళ్ళు ప్రకటించుకోలేదా? మేం పిలవాలా? ఇన్ని దశాబ్దాల విప్లవోద్యమంలో కేంద్ర కమిటీలోనున్న వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళు రావాలనుకుంటే వచ్చారు, సరెండర్ అయ్యారు. వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు రావాలనుకున్న వాళ్ళు బయటకు వచ్చారు.
ఈ రోజైనా కూడా వాళ్ళు ప్రకటించుకోగలరు. మేము వస్తాము బయటికి అని ప్రకటించుకోగలరు. కానీ వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుతున్నది కానీ కూడా చర్చలు జరపండి, శాంతి చర్చలు. అందుకోసం ఈ మరణాలు జరుగుతున్నాయి. కేశవరావు గారు 72 ఏళ్ళ వయసు మనిషి. నడవలేని వయసు కావచ్చు. ఎందుకనంటే మన మైదాన ప్రాంతంలాగా వాళ్ళకి కూర్చోడానికి ఈ అధునాతన సౌకర్యాలు ఉండవు, హాస్పిటల్స్ ఉండవు, ట్రీట్మెంట్ ఉండదు. ఒక దిక్కు ఎండ, ఒక దిక్కు వర్షము, ఇన్ని చోట్ల ఇంత సుదీర్ఘకాలం ఆయన ఎట్లా పనిచేశాడు? ఆయనని ఏ విశ్వాసం నిలబెట్టింది? ఈ చనిపోతున్న వాళ్ళు చిన్న నవయవ్వనంలో ఉన్న నునుగు మీసాల వాళ్ళు ఆ కాలం నుండి ఈ కాలం వరకు తమ యవ్వనాన్ని, తమ రక్త మాంసాల్ని ఎవరి కోసం ఇస్తున్నారు? ఎందుకోసం ఇస్తున్నారు? ఒక్కసారి ఆలోచించమని మేము ఈ సభ్య సమాజానికి అంటున్నాం. ప్రభుత్వం ఉన్మదులుగా ఉన్నారు. వాళ్ళకు తెలుసు. వాళ్ళు చాలా కుట్రపూరితంగా మనుషులను చంపి ఆ సమాధుల మీద తమ పునాదులు వేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళని చంపిన రివార్డులతో పోలీసులని ఉన్మదులుగా తయారు చేస్తున్నారు. బహుళజాతి కంపెనీలు ఇది చంపడం కోసం ఈ ఆర్థిక సహాయాలు, అధునాతన ఆయుధాలను సమకూర్చుతుంది. ఈ మానసిక రుగ్మతను ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయి. కానీ మేము అంటున్నది ఒక్కటే, ఇన్ని మరణాలు దేనికోసం జరుగుతున్నాయి? ఒక తల్లి కథ మహాశ్వేతదేవి రాసిన దాన్ని మనం చదివితే, ఒక విద్యాధికురాలైన, ధనవంతురాలైన ఒక తల్లికి తన కొడుకు ఉద్యమంలో చనిపోతే ఎందుకు చనిపోవాలో తెలుసుకోవాలనిపించింది. ఆ తెలుసుకునే క్రమంలో ఆ పోరాటం తెలిసింది. ఆ పోరాటం కోసం వాళ్ళు చేస్తున్న త్యాగాలు తెలిసినాయి. ఆ పోరాట విలువ తెలిసింది. అట్లాగే అమరుల బంధుమిత్రుల సంఘంగా కూడా మేము ఈ 25 ఏళ్ల కాలంగా ఎందుకు జరుగుతుంది ఇన్ని పోరాటాలు, ఇన్ని పోరాటాలు ఉన్నాయి కదా, ఇందులో సాయుధ పోరాటమే ఎందుకు మా పిల్లలు ఎంచుకున్నారు? ఈ సాయుధ పోరాటంలో వాళ్ళు ఇంత శక్తివంతమైన ప్రభుత్వంతో, ఇంత కుట్రపూరితంగా యుద్ధం చేస్తున్న వాటితో, యుద్ధనీతే లేని ప్రభుత్వాలతో వాళ్ళు కొనసాగగలరా? బలంగా ప్రభుత్వం తయారు చేస్తున్న పోలీసుల సైన్యంతో, ఆర్మీతో ఒక పూట కూడా అన్నం తింటున్నారో లేని మా వాళ్ళు, అసలు రోగాలు వస్తే మందులు ఉంటున్నాయో లేని కూడా వీళ్ళు, అసలు నిలబడడానికి నీడ లేని, ఈ కాలంలో అయితే చెట్లు చేమలు కూడా లేని ఇంత మిలిటరీ ఉన్నప్పుడు తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకని చోట అసలు నిజంగా ఇవన్నీ సహజమైన మరణాలేనా? దాంట్లో ఎంతమంది ఈ ఎండలకు చనిపోతున్నారు? పోలీసులకే వడదెబ్బ కొట్టి వచ్చి బయట ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇంకో బ్యాచ్ పోతున్న చోట అనాదిగా, అంటే ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు పోరాటాలు చేస్తున్నారే, ఎక్కడిది ఈ కమిట్మెంట్? ఏముంది ఆ కమ్యూనిజంలో? ఏముంది ఆ మావోయిజంలో? అసలు ఎందుకు ఈ ప్రాణత్యాగాన్ని చేయాలి, ఇంత నిస్వార్థంగా బతకాలి అనే విలువలని ఎట్లా నేర్పారు? ఇవే విలువలు సమాజం ఎందుకు నేర్పలేకపోతుంది? ఒక మనిషి కోసము ఎంతో కొంత చేయాలనే విలువలని ఎందుకు చేయలేకపోతుంది? ఒక మనిషి కోసం వదిలేయండి, తన కుటుంబం కోసమైనా తను నిస్వార్థంగా ఎంతో కొంత త్యాగం చేయాలి అనే దాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు నేర్పలేకపోతుంది? అన్నా చెల్లెలుగా కలిసి జీవించాల్సిన పిల్లలు ఆడామొగ ఈరోజు చిన్న పిల్లల్ని, ముసలి వాళ్ళని అత్యాచారాలు చేసి చంపుతుంటే ఈ మానవీయ విలువల్ని ఎందుకు నేర్పలేకపోతుంది ఈ ప్రభుత్వం?